ఇప్పుడు జాతీయ గానం నందిని పాడుతుంది.
చూడాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు. పంట నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం. పాకాల మండలం పత్తిపాటి వారిపల్లెలో ప్రమాదం. లారీ బైక్ ఢీకొని 3 యువకులు మృతి, మరొకరికి గాయాలు. పెద్దవాగు ప్రాజెక్టు కట్టపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు. ఏపీ ఎల్లూరు జిల్లా వాలేరుపాడు మండలంలోని 10 గ్రామాలకు ప్రమాదం. క్రీడా ముఖ్యాంశాలు. ఐసీసీ కీలక నిర్ణయం. 2027 వన్డే ప్రపంచ కప్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సెమీఫైనల్కు ముందు సూపర్ 7 దశను ప్రవేశపెట్టినాడు ఐసీసీ ప్రకటించింది. టీ20లో అక్షర్ పటేల్. ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్లో భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ టాప్ 10లోకి ప్రవేశించి సత్తా చాటారు. వాతావరణ వివరాలు. గరిష్టం 28 డిగ్రీ సెల్సియస్, కనిష్టం 24 డిగ్రీ సెల్సియస్. ధన్యవాదాలు. నేటి సామాన్య జ్ఞాన ప్రశ్న నందిని వినిపిస్తుంది. అందరికీ శుభోదయం. కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఎన్ని రోజులు జరిగింది? సరైన జవాబు 18 రోజులు. ధన్యవాదాలు. నేటి పద విస్తరణ శాలిని వినిపిస్తుంది. అందరికీ శుభోదయం. బిఈఓను విస్తరింపుము. మరొక్కసారి ప్రశ్న. బిఈఓను విస్తరింపుము. జవాబు మండల విద్యాశాఖ అధికారి. ధన్యవాదాలు. నేటి సూక్తి అక్షిత వినిపిస్తుంది. అందరికీ శుభోదయం. నేటి సూక్తి. కళ్ళు లేనివాడు అంధుడు కాదు, విద్య విహీనుడు అంధుడు. మరొకసారి నేటి సూక్తి. కళ్ళు లేనివాడు అంధుడు కాదు, విద్య విహీనుడు అంధుడు. ధన్యవాదాలు. ఇప్పుడు మనం నేటి ఉదయపు సమావేశాన్ని జాతీయ గీతంతో ముగిసిద్దాం. జాతీయ గీతాన్ని శాలిని వినిపిస్తుంది. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय